చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటైన అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అధికారికంగా యుఎస్ వైదొలిగింది. WHOకు అతిపెద్ద నిధులు సమకూర్చే దేశం అమెరికా. ఇప్పుడు ఆ నిధులు నిలిచిపోయాయి. అయితే ఈ నిర్ణయానికి అసలు కారణాలేంటి? గతంలో పలుమార్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించడం వెనుక అంతు చిక్కని వ్యూహం ఏమైనా ఉందా? యుఎస్ WHO మధ్య సంబంధాలు తెగిపోవడంతో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయా? ఐక్యరాజ్య సమితిలో భాగమైన WHOను 1948లో స్థాపించారు. దీని ప్రధాన లక్ష్యం ప్రపంచ ప్రజల ఆరోగ్యం బాగోగులను చూడటం. ముఖ్యంగా వ్యాధుల నిర్మూలనలో WHO పనిచేస్తుంది. ఈ WHOలో 194 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ సంస్థ టీకా ప్రోగ్రాములతో పాటు అనేక హెల్త్ ప్రాజెక్టులో పాల్గొంటుంది. ఆరోగ్య సంరక్షణ అంశాల్లో వివిధ దేశాలకు సహకారం అందిస్తుంది. అలాంటి WHO నుంచి ప్రస్తుతం అమెరికా వైదొలగటం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కరోనా మహమ్మారి విషయంలో WHO వైఫల్యం కారణంగానే బయటకు వస్తున్నామని ట్రంప్ చెబుతూ వచ్చారు. కరోనా వ్యాప్తి సమయంలో అవసరమైన అత్యవసర చర్యలను WHO సకాలంలో చేపట్టలేదని, అంతేకాకుండా కొన్ని దేశాల రాజకీయ ప్రభావాల నుంచి బయటపడి స్వతంత్రంగా పనిచేయలేకపోయిందని అమెరికా ఆరోపించింది. గతంలో కూడా పలుమార్లు WHO నుంచి వైదొలుగుతామని అమెరికా హెచ్చరించింది. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టారో మొదటి రోజు నుంచే WHOను టార్గెట్ చేశారు. 78 ఏళ్లుగా కొనసాగుతున్న WHO నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రకటన పూర్తిగా అమల్లోకి వచ్చింది. అయితే అమెరికా ఇప్పటికీ WHOకు $130 మిలియన్ పైగా బకాయి ఉంది. ఇప్పటి వరకు అమెరికా దాదాపు 70 అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ ఒప్పందాలతో సంబంధాలను తెంచుకుంది. ఇందులో UN అనుబంధ సంస్థలు, UNేతర సంస్థలు, అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని ట్రంప్ పరిపాలన ఏడాది వ్యవధిలోనే జరిగాయి.